మొత్తం లగేజ్ మొత్తం దీంట్లో సర్దేసిన. ఒక బ్లాడర్, ఒక షర్ట్, ఒక ప్యాంట్, ఒక పవర్ బ్యాంక్, 2 ఛార్జర్లు, ఇంకా ఒక షూ పెడతాం అనుకున్నా కానీ పట్టలేదు. హలో ఎవరీవన్, గుడ్ మార్నింగ్. ఏం ఉడకబెడుతుందిరా బాబు. ఈ ఎండాకాలంలో గేర్ వేసుకోవాలంటే సినిమా కనిపిస్తుంది. తడిసిపోతున్నాయి అన్నీ. నేను బ్యాగ్ తీసుకురాలే, ట్యాంక్ బ్యాగ్. తమిళ చూసి అర్థమైంటుంది. ఎస్, గండికోట పోతున్నాం. నేను లాస్ట్ టైం గండికోటకి వెళ్ళింది 3 years బ్యాక్. అప్పుడు నాతో డామినా 250 ఉండే, అప్పుడు వెళ్ళిన. అండ్ ఈరోజు మొత్తం TWR గ్రూప్ మొత్తం మ్యాక్సిమం అందరు నాకు తెలిసి అందరు అటెండ్ కావచ్చు. సో ప్రజెంట్ కర్నూలులో తరుణ్ బండి దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఆ బండి స్టార్ట్ చేస్తాడు, సౌండ్ వినండి. అబ్బా, సో నాతో పాటు ఈరోజు ఇంకా మ్యాక్సిమం జాయిన్ అయితే ఒక 5 bikes జాయిన్ అవ్వచ్చు. సో టోటల్గా 8 to 9 bikes ఉంటాయి మొత్తం. అండ్ అందులో సర్ప్రైజింగ్ ఒక సూపర్ బైక్ కూడా వస్తుంది. లాస్ట్ రైడ్ రావాల్సింది కానీ మిస్ అయింది సూపర్ బైక్. సో ఈ రైడ్లో వస్తుంది. సో ఇవాళ సండే, ఈరోజు వెళ్ళి మళ్ళీ రేపు మండే రిటర్న్, ఎర్లీ మార్నింగ్ రిటర్న్ అయిపోతాం. సో ఈరోజు నైట్ అక్కడ స్టే చేసి, అరే సౌండ్కి కుక్కలు ఎండ పడుతున్నాయి రా తరుణ్. సో ఇవాళ నైట్ అక్కడే స్టే చేస్తాము. రూమ్స్ ఆల్రెడీ అన్నీ బుక్ అయిపోయినాయి. ఓ ఎయిర్ చెక్, ఫ్యూయల్ చెక్ అన్నీ అయిపోయినాయి. నిజం చెప్పాలంటే అసలు నేను ఏమీ ప్రిపేర్ కాలేదు. ఈవెన్ నా బైక్కి చైన్ స్ప్రే కూడా కొట్టుకోలే. నేను కొంచెం వేరే కార్ పనిలో పడి కర్నూలుకి వచ్చింది కోడుమూరు నుంచి. ఇంకా నైట్ ఇంటికి పోయేలోపు లేట్ అయిపోయింది. ఇంకా బండి ప్రిపరేషన్ ఏం చేసుకోలేదు. సో ఈరోజు రైల్లో రెహమాన్ మిస్ అయినాడు అండ్ మసద్ కూడా మిస్ అయినాడు. రెహమాన్కి హాస్పిటల్ వర్క్ పడి రాలేకపోయినాడు. అండ్ మసద్ ఈ రైడ్ కాకుండా వేరే రైడ్లో జాయిన్ అయినాడు. మసద్ నెల్లూరుకి వెళ్తున్నాడు. నెల్లూరు కాదు, ఒంగోలు, చీరాల బీచ్ ఉంది కదా, దానికి వెళ్తున్నాడు మసద్. అండ్ ఇంకొక అబ్బాయి 2 హిమాలయన్లు. సో అది కూడా వ్లాగ్ వస్తుంది మసద్ ఛానల్లో, మిస్ అవ్వకుండా చూడండి. బీచ్ లాగ్ కదా, చాలా బాగుంటుంది. యాజ్ యూజువల్గా ఈరోజు కూడా లేట్ అయిపోయింది. టైం సెన్స్ ఉంటే మనం రైడర్లు ఎందుకు అవుతాం, కాము. డుకాటి మాన్స్టర్ వచ్చింది, సూపర్ బైక్ చెప్పా కదా, సూపర్ బైక్ జాయిన్ అవుతుందని. అండ్ ఇంకొక సూపర్ బైక్ స్పీడ్ ట్రిపుల్, అది నంద్యాలలో జాయిన్ అవుతుంది, ఎల్లో కలర్ది, విజయ్ అన్న. అండ్ 650 మెటిఆర్, హంటర్ 350, యాప్రిలియా 457, అండ్ ఇంకొక ట్రామ్ స్పీడ్ 400 అదొక జాయిన్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఇంటర్సెప్టర్ 650. అటు సైడ్ రోడ్ వేస్తున్నట్టున్నారు కొత్తది, రింగ్ రోడ్ పైన, అందుకు మొత్తం డైవర్షన్ పెట్టినారు. సౌండ్ వినలేం. మీ ఫోన్ స్పీకర్లు పగిలిపోతాయి ఈరోజు ఖచ్చితంగా. ఇక్కడేమో మాన్స్టర్, ఇలాంటి పెద్ద బండ్లో కొట్టాలంటే రైడింగ్ స్కిల్స్ చాలా ఉండాలి.
ఫ్రంట్లో స్ట్రీట్ ట్రిపుల్ కూడా యాడ్ అయింది. మనోలింగం వెనకాల వస్తూనే ఉన్నారు. స్ట్రీట్ ట్రిపుల్ కూడా 765 జాయిన్ అయింది. హాయ్ అన్న అబ్దుల్. ఎంత సెక్సీ కనిపిస్తున్నాయి కదా 3 బండ్లు. ఒక్కొక్క బండి ఒక డిఫరెంట్ కలర్, గ్రీన్, రెడ్, వైట్, ఎల్లో. సో ఇక్కడి నుంచి ఉంటుంది అసలు మజా. 2 సూపర్ బైక్స్. నా బండి అయితే సాగు కొట్టేసిన 150, 145 నాన్ స్టాప్గా. మనోళ్ళు ఇంకా వెనకాలన్నారు. టాప్ స్పీడ్ 400 కొంచెం లేట్గా జాయిన్ అయింది, దానికోసం అని చెప్పి అందరు కొంచెం లేట్ చేస్తారు వెనకాల. సో మేము ఇక్కడ నుంచి ఆలగడ్డ బ్రేక్ఫాస్ట్కి అక్కడ స్టాప్ చేస్తే అక్కడ మళ్ళీ అందరు జాయిన్ అవుతారు. ట్రిపుల్ 765cc. ఓన్లీ బైక్ కాస్ట్ 14 lakhs అంట. విత్ యాక్సరీస్ 18.5 పడిందంట. 18 లక్షలన్నర 18.5 లక్షలు.